హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను నార్మల్ జిగ్జాగ్ మిషన్ తోటి ఎంబ్రాయిడరీ డిజైన్ కోసం ఏ విధమైన సెట్టింగ్స్ చేసుకోవాలన్నది నేను పూర్తిగా ఈ వీడియోలో అయితే స్టెప్ బై స్టెప్ చూపిస్తానండి. చూడండి, ఈ విధంగా అయితే ముందుగా ఒక స్క్రూ డ్రైవర్ తోటి పాదం యొక్క స్క్రూ రెండింటిని కూడా విప్పి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ప్లేట్ ఉంటుంది కదండి, పాదం కింద ఉండే ఈ ప్లేట్ని, ఈ రెండు స్క్రూలను కూడా మనము స్క్రూ డ్రైవర్ తోటి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఫస్ట్ టైం నా వీడియో చూసేవారైతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని ఆల్లో అయితే ఉంచేసుకోండి. అప్పుడు నేను పెట్టే వీడియో ఎక్కువ నోటిఫికేషన్ అనేది మీ వరకు అయితే వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా స్క్రూలని తీసి పక్కన పెట్టేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఈ స్క్రూలన్నింటినీ కూడా మనము జిగ్జాగ్ చేసేటప్పుడు మళ్ళీ సెట్ చేసేసుకొని మనము జిగ్జాగ్ చేసుకోవాలి. ముందుగా వచ్చేసి ఈ జిగ్జాగ్ మిషన్ అనేది 130 మోడల్ జిగ్జాగ్ మిషన్ అయితే మనకు ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి వస్తాయండి. ఈ ప్లేట్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఈ పాదం యొక్క పళ్ళ సెట్ ఉంటుంది కదండి, దీన్ని కూడా మనము స్క్రూలు తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ పళ్ళ సెట్టు ఎందుకని తీయాలంటే ఇది ఉంటేనే మనకు క్లాత్ అనేది ముందుకి వెనక్కి జరుగుతుంది ఆటోమేటిక్గా. ఇది తీసేసినట్లయితే ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు మనము డిజైన్ని బట్టి మనము క్లాత్ అనేది జరుపుకోవాలి. ఎంబ్రాయిడరీ స్టిచ్చింగ్ చేసుకోవాలంటే మనము తప్పకుండా ఈ ప్లేట్ని, ఈ పళ్ళ సెట్ని రిమూవ్ చేసుకోవాలి. ఇది లేకుండా మనము ఎంబ్రాయిడరీ చేయలేము. చూడండి, ఈ విధంగా స్క్రూస్ని అన్నింటినీ కూడా తీసేసుకొని ఏమైనా డస్ట్ ఉన్నా కానీ క్లీన్ చేసేసుకొని ఈ స్క్రూలని, ఈ ప్లేట్లని అన్నింటినీ కూడాను ఒక డబ్బాలో వేసుకొని జాగ్రత్తగా పెట్టేసుకోవాలి. నెక్స్ట్ టైం మనము జిగ్జాగ్ చేసేటప్పుడు మళ్ళీ వీటినన్నింటినీ కూడాను మళ్ళీ ఫిట్ చేసేసుకొని మనము జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఈ ప్లేట్ యొక్క స్క్రూస్ని ఉంచేసుకొని చూడండి, ఇది వచ్చేసి జిగ్జాగ్ మిషన్ మనము కొనేటప్పుడే మనకు బాక్స్లో ఈ ఎంబ్రాయిడరీ డిజైన్ ప్లేట్ అనేది మనకు ఇస్తారు. ఒకవేళ ఆ ప్లేట్ లేనట్లయితే మామూలు జిగ్జాగ్కి ఏ ప్లేట్ యూస్ చేస్తామో దాంతో మనము ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే ఈ ప్లేట్ ఉంది కాబట్టి నేను ఈ ప్లేట్ని పెట్టేసుకొని స్క్రూస్ని టైట్ చేసేసుకుంటున్నానండి. ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి ఫ్రెండ్స్, నేను రిప్లై ఇస్తాను. వీడియోని చివరి వరకు అయితే చూడండి, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. చూడండి, ఈ విధంగా టైట్ చేసేసుకున్నాను స్క్రూస్ని. ఇప్పుడు వచ్చేసి ఈ దారం వచ్చే దగ్గర ఈ స్క్రూ ఉంటుంది కదండి, దీన్ని మనము మామూలుగా జిగ్జాగ్ చేసుకునేటప్పుడు కొంచెం టైట్గా పెట్టుకుంటాము. ఇప్పుడు వచ్చేసి టోటల్ ఫ్రీగా మనకు దారం వచ్చే విధంగా అయితే లూజ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మనము సెట్టింగ్స్ దగ్గర మనము కుట్టు ఎంత వెడల్పు కావాలో అంత వెడల్పులో మనము నెంబర్స్లో మనము సెట్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. చివర్లో ఉండే స్క్రూని టోటల్ 0లో పెట్టేసుకొని మనము ఫిట్ చేసేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, జూమ్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా సెట్టింగ్స్ అన్నీ కూడాను కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి నేను నా జిగ్జాగ్ మిషన్ తోటి ఈ విధమైన సెట్టింగ్స్ చేసుకొని ఎంబ్రాయిడరీ డిజైన్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను. ఒక 2 అయితే మీకు చూపిస్తానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి లైట్గా మిర్రర్ వర్క్ బ్లౌజ్ అన్నమాట. దీన్ని నేను హైలైట్ చేసే విధంగా ఈ విధంగా పీకాక్ డిజైన్ అనేది ఎంబ్రాయిడరీ చేసుకున్నాను. ఈ వీడియో చూడాలి అని అనుకుంటే నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతానండి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నెక్స్ట్ బ్లౌజు. ఇది గోల్డ్ కలర్ క్లాత్ మీద ఈ విధమైన నేను డిజైన్ అనేది కట్ వర్క్ డిజైన్ అన్నమాట. సింపుల్గా మనము
ఈ విధంగా మన జిగ్జాగ్ మిషన్ తోటే మనం ఓన్గా మన వర్క్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ డిజైన్స్ నేను 1 డేలో నెక్కి స్లీవ్స్కి మొత్తం కంప్లీట్ చేసేసాను. ఈ గోల్డ్ కలర్ బ్లౌజ్కి వచ్చేసి 1 డేలో మొత్తము పూర్తయిపోయింది వర్క్ అనేది. ఈ పీకాక్ డిజైన్ కూడాను 1 డేలో నేను కంప్లీట్ చేసేసుకున్నాను. స్లీవ్స్కి నెక్కి కూడాను నేను కంప్లీట్ చేసేసుకున్నాను.